నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నా జీవితంలో అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మన యొక్క జీవితంలో జరిగినటువంటి అవమానాలు, మన యొక్క జీవితంలో కలిగేటువంటి సమస్యలకు, వేదనలకు, శోధనలకు, వ్యాధులకు మనం అనేక సార్లు దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. మన యొక్క జీవితంలో ప్రార్థనకి ఇంకా సమాధానం రాలేదు, దేవుడు ఒకవేళ నా ప్రార్థన వినట్లేదేమో, నా ప్రార్థన పట్టించుకోవట్లేదేమో అని ఒకవేళ బాధపడుచు ఉన్నావేమో. ప్రియులారా, ఒక్క విషయాన్ని మనం గమనించాలి. క్రొత్త నిబంధన కాలంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది జన సమూహం ఆయన యుద్ధకు వచ్చినది. అయితే అటువంటి సమయంలో వీరందరికీ కూడా భోజనం పెట్టాలి, ఏ రీతిగా పెట్టాలి అని చెప్పి అడిగినప్పుడు ఆయన శిష్యుడైనటువంటి ఫిలిప్పు గారు క్యాలిక్యులేట్ చేయడం ప్రారంభిస్తారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే 200 దీనారాలు ఉన్నా కూడా వీరందరికీ ఆ తృప్తిగా మనం భోజనాన్ని పెట్టలేం ప్రభువా అని తెలియపరుస్తారు. 200 దీనారాలంటే ఆ రోజుల్లో మనం జూయిష్ హిస్టరీలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి 8 నెలలు కష్టపడి సంపాదించినటువంటి జీతం 200 దీనారాలు అంట ఆ రోజుల్లో. అంత ధనాన్ని మనం వెచ్చించినప్పటికీ కూడా వీరందరికీ కూడా తృప్తిగా మనం భోజనం పెట్టలేము ప్రభువా అని తెలియపరుస్తారు. అయితే అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. ప్రియులారా, ఈ రోజు యేసయ్య నిన్ను నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. మన యొక్క జీవితంలో ఏమి అనుభవిస్తూ ఉన్నామో ప్రభువుకి తెలుసు. మన యొక్క జీవితంలో ఎంత గొప్ప విడుదలను దేవుడు అనుగ్రహించబోతున్నారో ప్రభువుకి తెలుసు. నీ జీవితంలో ఎంత గొప్ప సమస్య వస్తుందో అంత గొప్ప విడుదలను దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీ యొక్క జీవితంలో ఎంత గొప్ప పోరాటం వస్తుందో అంత గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీ యొక్క జీవితంలో ఎంత గొప్ప వ్యాధి వస్తుందో అంత గొప్ప స్వస్థతను దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు, ఫిలిప్పును పరీక్షించుటకు యేసు ప్రభు ఆ మాట అడిగినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఫిలిప్ ఏమో క్యాలిక్యులేట్ చేయడం ప్రారంభించాడు. అది హ్యూమన్ థింకింగ్ కి, గాడ్స్ థింకింగ్ కి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం అక్కడ చూస్తాం. దేవుడేమో ఏ రీతిగా అయినా వీరికి సమృద్ధిగా నేను అనుగ్రహించగలనని దేవుడు ఆలోచిస్తూ ఉంటే, హ్యూమన్ థింకింగ్ ఫిలిప్ ఏమో క్యాలిక్యులేట్ చేస్తూ ఉండి నెంబర్స్ తో జవాబు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సంఖ్యను దేవునికి చూపిస్తూ ఉన్నాడు. ఇన్ని వేల మందికి ఇన్ని దేనారాలు పడతాయి ప్రభువా అని. కనుక ఈ రోజు మనందరి యొక్క జీవితంలో ఉన్నటువంటి అవసరతలు అవనివ్వండి, ఉన్నటువంటి శ్రమలు అవనివ్వండి, ఉన్నటువంటి వేదనలు అవనివ్వండి, వాటన్నిటికీ కూడా మన యొక్క జీవితంలో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. నా జీవితంలో ఈ సమస్య తీరాలంటే ఇంత ధనము కావాలి, నా యొక్క జీవితంలో ఈ వ్యాధి నుండి స్వస్థత పొందాలంటే ఇంత కాలము నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి, నా యొక్క జీవితంలో ఈ వేదన నుండి నేను విడుదల పొందాలంటే కోర్టులో ఇన్ని వాయిదాలు జరిగితేనే గానీ నా యొక్క జీవితంలో నేను విడుదల పొందలేను. ఈ లోపు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నా యొక్క జీవితంలో ఇంతకాలం పడుతుంది ప్రభువా, నా యొక్క జీవితంలో ఒక కార్యం చేయవా అని. సమాధానం రాకపోయేసరికి మనం వేదన పడిపోతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. దేవుడు మా యొక్క జీవితంలో సమాధానం మా యొక్క ప్రార్థనకి అనుగ్రహించట్లేదు అని. ప్రియులారా, దేవుడు ఆయన మనల్ని పరీక్షించుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం టెస్టింగ్ పీరియడ్ లో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే యేసు ప్రభు ఫిలిప్పును పరీక్షించిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ప్రజలందరినీ కూడా భోజనానికి కూర్చున్నట్టు కూర్చోబెట్టమని వారికి ఆజ్ఞాపించినటువంటి స్థితిని మనం చూస్తాం. ఎంతమంది ప్రజలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే బైబిల్లో రికార్డెడ్గా 5,000 మంది పురుషుల సంఖ్యను మనం చూడగలం. కానీ అక్కడ జూయిష్ హిస్టోరియన్స్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దాదాపు స్త్రీలను, చిన్న బిడ్డలను, పురుషులను వారందరినీ కలిపితే వచ్చేటువంటి సంఖ్య దాదాపు 15,000 మంది. అక్కడ స్టేడియం సైజ్డ్ క్రౌడ్ ని మనం అక్కడ చూడగలం. గొప్ప సంఖ్య ఉన్నటువంటి జనసమూహాన్ని మనం చూడగలం. అయితే అక్కడ వారికి ఉన్నటువంటి రిసోర్సెస్ ను మనం చూసినట్లయితే వారికి ఫైనాన్షియల్ గా జీరోగా మనం చూడగలం. ఫైనాన్షియల్ గా వారి దగ్గర ఏమీ లేదు. అయితే 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే వారికి అక్కడ ప్రభువుకి కనిపించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రభు చేసినటువంటి పని ఏంటంటే, ఆయన వాటిని విరిచి ఆశీర్వదించడం ప్రారంభించారు. అంటే బ్రేక్ చేసి మల్టిప్లై చేశారు. ఎప్పుడైతే బ్రేక్ చేయడం ప్రభు స్టార్ట్ చేశారో మల్టిప్లికేషన్ ప్రారంభమైంది. ఈరోజు నా జీవితంలో నేను నలిగిపోతున్నానండి, విరిగిపోతున్నానండి, దేవుడు విరగొట్టేస్తున్నాడండి నన్ను అని మనము బాధపడుతూ ఉంటాం. దేవుడు నీ యొక్క జీవితంలో ఆల్రెడీ మల్టిప్లికేషన్ స్టార్ట్ చేశారు. అది నీ కంటికి కనబడలేదు. ఆయన 5 రెట్లు 2 చేపలు విరుస్తున్నప్పుడు ఆ మూమెంట్లో వారికి ఆ మల్టిప్లికేషన్ కనబడలేదు. అలాగే నా జీవితంలో ఈ మూమెంట్లో ప్రభు నీ జీవితంలో చేస్తున్నటువంటి ఆ ఆశీర్వాదం అవనివ్వండి, ఆ మల్టిప్లికేషన్ అవనివ్వండి, ఈ మూమెంట్లో
మనకి కనబడకపోవచ్చు, కానీ దేవుడు ఆల్రెడీ ఆయన యొక్క కార్యాన్ని దేవుడు ప్రారంభించేశారు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఆయన విరిచి ఆశీర్వదించారు, ప్రజలకి పంచి పెట్టడం ప్రారంభించారు, వారందరూ తినడం ప్రారంభించారు. వారు తినిన తరువాత మిగిలిపోయేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఈరోజు మనందరి యొక్క జీవితంలో కూడా దేవుడు బ్రేక్ చేస్తూ ఉన్నారంటే దేవుడు మల్టిప్లై చేస్తున్నారని అర్థం. మనందరి జీవితంలో దేవుడు విరుస్తున్నారు అంటే ఆశీర్వదించుచున్నారని అర్థం. బ్రోకెన్నెస్లో బ్లెస్సింగ్ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, జీసస్ ఆల్రెడీ న్యూ ద మిరకిల్ బిఫోర్ ద క్రౌడ్ గాట్ హంగ్రీ. వారు ఆకలి కొనక ముందే దేవుడు ఆయన ఏమి చేయనై ఉండెనో ఆయన ఎరిగి ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. కనుక నీ నా జీవితంలో క్రైసిస్ రాకముందే నీ నా జీవితంలో దేవుడు అనుగ్రహింపబోయేటువంటి మిరకిల్ ఆయనకు తెలుసు. నీ నా జీవితంలో సిక్నెస్ రాకముందే మనందరి జీవితంలో దేవుడు అనుగ్రహింపబోయే హీలింగ్ ఆయనకు తెలుసు. నీ నా జీవితంలో కన్నీరు రాకముందే నీకు ఫ్యూచర్లో దేవుడు అనుగ్రహించబోచున్నటువంటి ఆ సంతోషము దేవునికి తెలుసు, ఆ హ్యాపీనెస్ దేవునికి తెలుసు. కనుక దేవుని యందు మనము నిరీక్షణ ఉంచవలసినటువంటి వారమై ఉన్నాం, దేవుని యందు విశ్వాసం ఉంచవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, పాత నిబంధన కాలంలో కూడా దేవుడు ప్రజలకి ఆహారాన్ని పెట్టారు. ఏ రీతిగా? మన్నాని దేవుడు అనుగ్రహించారు. కానీ పాత నిబంధన కాలంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ప్రొవిజన్ లిమిటెడ్గా మనం చూడగలం. ఏ రోజుకు సరిపోయినటువంటి మన్నా ఆ రోజుకి దేవుడు అనుగ్రహించారు, లిమిటెడ్ సప్లైగా మనం చూడగలం. కానీ క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి డిఫరెన్స్ ను మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ 5 రొట్టెలు 2 చేపలు వారికి విరిచి ఆశీర్వదించినప్పుడు అన్లిమిటెడ్ గా దేవుడు వారికి అనుగ్రహించారు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. మిగిలిపోయేటువంటి ఆశీర్వాదం ఓవర్ఫ్లోయింగ్ మెజర్ తో దేవుడు అనుగ్రహించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. కనుక ప్రియులారా, ఈరోజు మనందరి యొక్క జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు నిరీక్షణను కోల్పోయి ప్రభు ఇంకా నా యొక్క జీవితంలో నన్ను నా యొక్క చేతిని విడిచిపెట్టేశాడు అని అనుకోవద్దు. ఎందుకంటే హెవెన్ సీస్ ఎవ్రీథింగ్. ఎవ్రీ స్లీప్లెస్ నైట్, ఎవ్రీ టీయర్, ఎవ్రీ ఇన్సల్ట్, ఎవ్రీ సైలెంట్ ప్రేయర్, నథింగ్ ఎస్కేప్స్ గాడ్స్ అటెన్షన్. ప్రభు ఖచ్చితంగా ప్రతి దాన్ని చూస్తూ ఉన్నారు. నీవు రహస్యమందు కార్చినటువంటి ప్రతి కన్నీరు దేవునికి తెలుసు. నీవు మౌనముగా చేసినటువంటి ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు. బాధతో కన్నీరుతో నిద్ర లేకుండా గడిపినటువంటి ప్రతి రాత్రి దేవునికి తెలుసు. దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు, నిన్ను బ్రేక్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మల్టిప్లై చేయాలని, ఓవర్ఫ్లోయింగ్ మెజర్తో దేవుడు నీకు నాకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలని ఆశపడుచు ఉన్నారు. కనుక అక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి పని ఏంటంటే, తాను ఏమి చేయనయ్యుండనో ఆయన ఎరిగి ఫిలిప్పును పరీక్షించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రస్తుతం నీ జీవితంలో అనుభవిస్తున్నటువంటి ప్రతి సమస్య కూడా ఒక టెస్టింగ్ పీరియడ్గా మనం భావించవలసినటువంటి వారమై ఉన్నాం. నిన్ను బ్రేక్ చేస్తూ ఉన్నారు ప్రభు, ఎందుకంటే మల్టిప్లై చేయాలని. కనుక ఈ సమయంలో మనం దేవునికి కృతజ్ఞత చెల్లించి, ప్రభువా నా యొక్క జీవితంలో మల్టిప్లికేషన్ అనుగ్రహించబోవచ్చు ఉన్నారు ప్రభా, మీకు కృతజ్ఞతలని మనం దేవునికి తెలియచేయాలి. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుచూ ఉన్నారు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ మీద దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారంట. నీ జీవితంలో ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో ఆ ప్రాబ్లం నీ యొక్క జీవితంలో రాకముందే ప్రభు ఆల్రెడీ సొల్యూషన్ ని సిద్ధపరిచి ఉంచారు. నీ యొక్క జీవితంలో సిక్నెస్ రాకముందే దేవుడు హీలింగ్ ని సిద్ధపరిచి ఉంచారు. నీ యొక్క జీవితంలో ఏ ఏ ద్వారాలు, డోర్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ క్లోజ్ అయిపోవడం కన్నా ముందే దేవుడు న్యూ డోర్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ని నీ యొక్క జీవితంలో ఓపెన్ చేసి ఉంచారు, దేవుడు సిద్ధపరిచి ఉంచారు. అది త్వరలోనే దేవుడు నీకు అనుగ్రహించబోచు ఉన్నారు. దేవుడు నీ నా జీవితాన్ని మల్టిప్లై చేసి ఓవర్ఫ్లోయింగ్ మెజర్తో ఆయన యొక్క బ్లెస్సింగ్స్ని దేవుడు అనుగ్రహించబోచు ఉన్నారు. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.